రామ్ రామ్ ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డును రద్దు చేసిందా? Amid the raging controversy around the Waqf bill and the debate around it, the Chandrababu Naidu Sarkar has made a big announcement, and sources say that the Andhra government is abolishing the Waqf board, and this is a stealth strike on the Waqf board. It's a big move. The Andhra Pradesh government has abolished the Waqf. సర్జికల్ స్ట్రైక్ చేసిందా వక్ఫ్ మీద? ప్రతి ఒక్కరూ తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశం మొత్తం ఈ వక్ఫ్ కబంధ అస్తాల నుండి హిందువులు కాపాడబడాలి అని కోరుకుంటున్నారు. అలాంటి తరుణంలో వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ జీవో నెంబర్ 47 ఉపసంహరణ చేశారు. వక్ఫ్ని అబాలిష్ చేశారు, రద్దు చేశారు కంప్లీట్గా, శాశ్వతంగా అని ఎంతో సంబరపడిపోయారు కొందరు. కానీ ఇది శాశ్వతం కాదు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన గత ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 47 ద్వారా వక్ఫ్ బోర్డు చేయబడింది. కానీ ఆ బోర్డు వల్ల ఎలాంటి న్యాయం జరగలేదు, వాళ్ళు పనే చేయలేదు. న్యాయపరమైన సమస్యలు ఎన్నో వచ్చాయి, ఎన్నో ఆందోళనలు జరిగి హైకోర్టు వరకు వెళ్ళాయి. పరిపాలన శూన్యత, మధ్యంతర ఉత్తర్వుల కారణంగా బోర్డు పనితీరు నిలిచిపోయింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఏది నచ్చితే ఆ భూమిని ఇది నాది అని వాళ్ళు చెప్పేస్తారు, పాగా వేసేస్తారు. మరి నిజమైన భూమి ఓనర్స్ ఎలా పోరాడాలి? ఇది నా భూమి, నా ఇల్లు, నా షాపు అని ఎలా వెనక్కి తెచ్చుకోవాలి? వక్ఫ్ యాక్ట్ 1995 ప్రకారం ఏదైనా ఒక భూమి తమది అని వక్ఫ్ బోర్డు వద్ద నమ్మదగ్గ కారణాలుంటే చాలు, అంతకుముందు ఆ భూమి కొనుగోలు విషయంలో జరిపిన లావాదేవీలన్నీ రద్దయినట్లే. మీ ఆస్తులు వక్ఫ్ బోర్డుకి చెందినట్టే. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం ముస్లిం మత అవసరాలకు వినియోగించబడుతుంది అని భావిస్తే దేశంలోని ఏ ప్రాంతంలోని ఎవరికి చెందిన ఆస్తినైనా స్వాధీనం చేసుకునే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉంది. ఈ చట్టంలో సెక్షన్ 85 ఏం చెప్తుంది అంటే, వక్ఫ్ బోర్డ్ మీ ఆస్తి తీసుకుంటే కనీసం మీరు సివిల్ కోర్టుకి కూడా వెళ్ళలేరు, సివిల్ కోర్టు కూడా తల దూర్చదు, మీ కేసు యాక్సెప్ట్ చేయదు. అన్ని కేసుల్లా పోలీసుల దగ్గరికి వెళ్ళలేరు, వక్ఫ్ బోర్డునే ఆశ్రయించాలి. మళ్ళీ దాంట్లో ఉండేది ఎవరు, ఏ వర్గం వాళ్ళు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఆంధ్రప్రదేశ్లో ఈ బోర్డు ఉన్నా పని చేయట్లేదు, ఎవరికి న్యాయం చేయట్లేదు. సో న్యాయం జరుగుతుందా? ఈ వక్ఫ్ కబంధ హస్తాల నుండి మనల్ని కాపాడబడేలా చేయాలి అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం ఆ యాక్ట్లో ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికోసం మన అభిప్రాయ సేకరణ చేశారు, ఇది అందరికీ తెలిసిందే. సో ఇలాంటి తరుణంలో ఓల్డ్ జీవో 47ని రద్దు చేస్తూ కొత్త జీవో 75ని విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే పాత బోర్డు అంతా రద్దయినట్టే. ఇది ఒక మంచి పరిణామమే. ఇప్పుడు కొత్తగా వచ్చే బోర్డులో ఎవరుండాలి? కేవలం అబ్దుల్లాలే ఉంటారా? డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఉంటారా? హిందువులు ఉంటారా? ఎలా ఉంటారు? ఎందరుంటారు? ఎవరుంటారు? దానిని బట్టి బోర్డులో కొత్త మెంబర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల నా అబ్దుల్లా ఏతరులకు న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ కూడా. సో ఇది మంచి న్యూస్ అనే చెప్పాలి. అందుకే ఈ న్యూస్ రాగానే నీరు కార్చే ప్రయత్నం చేశారు సో కాల్డ్ కమ్యూనిక్రిస్టులు, ఫ్యాక్ట్ చెక్కర్ల పేరిట. ప్రతి పోస్ట్ కింద మీరు సంబరపడకండి అని మొత్తుకుంటున్నారు చూడండి. కానీ అదే కాంగ్రెస్ హిందువుల మీద 3 భస్మాసుర అస్త్రాలు పెట్టింది. అవే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, మైనారిటీ యాక్ట్, వక్ఫ్ యాక్ట్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అని మన మందిరాల మీద టోపీలు వేసుకున్నా మళ్ళీ అడగద్దు, వదిలేయాలి అని చెప్పారు యాక్ట్లో. కానీ వక్ఫ్ పేరిట కనిపించిన ప్రతిదీ వాళ్ళదే అని చెప్పచ్చట. చూసారా, హిందువులు ఏది అడగద్దు, లాక్కున్నా ఎప్పుడో తీసేసుకున్నవి కూడా ఇవి మావిరా అని అనకూడదు. కానీ ఇప్పుడు కూడా వీళ్ళు హిందువులు లాక్కొచ్చి ఇవి మావి అని. ఇంతకన్నా దారుణం ఉంటుందా? దీనికోసం ఏ జుబేర్లో గంజాయి మొక్కలు మాట్లాడరు, సెక్యులరిజం అంటారు. ఇది తప్పు కదా అని అనరు. కానీ ఎవరైనా నాయకులు, ప్రభుత్వం జస్ట్ ఒక అడుగు వేస్తే గగ్గోలు పెడుతున్నారు. హిందువులందరూ ఏకమై తమకి ఏం కావాలో అడిగి హిందువులను, హిందువుల ఆస్తులను, ఆడపిల్లలను కాపాడే ప్రభుత్వాలే కావాలి అని డిమాండ్ చేసి వాళ్ళకే ఓటు వేస్తే ఇంకా ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఆలోచించండి. సో ఎస్, అవర్ ఓట్ మేక్స్ ఎ డిఫరెన్స్. సత్తా ఉన్న నాయకులను ఎన్నుకుంటే మార్పు తప్పక వస్తుంది. జై భారత్, జై హింద్.